ఇప్పుడు విశ్వామిత్రుడి యందు ఒక ఆలోచన వచ్చింది. అబ్బా, ఎంత గొప్ప వస్తువు ఉంది ఈ మహర్షి దగ్గర. పేరుకి రాజుని నా దగ్గర లేదు ఈ శబళ, ఈ కామధేనువు. విశ్వామిత్రుడి దగ్గర ఉంది. ఈ శబళని నేను తీసుకెడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని వశిష్ఠ మహర్షిని అడిగాడు, ఈ శబళని నాకు ఇచ్చేయండి, నేను తీసుకెడతాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వశిష్ఠ మహర్షి, ఇది నీకు ఇచ్చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకు కాదు అంటే, దీనిని బట్టి నాకు సంబంధించిన అనేకమైన విషయములు అనుసంధానమై ఉన్నాయి. దీని యందు నా స్వాహాకారం ఉన్నది, హవ్యమున్నది, కవ్యమున్నది, ప్రాణయాత్ర ఉన్నది, భూతబలి ఉన్నది, స్వాధ్యాయం ఉన్నది, నా ప్రాణయాత్ర ఉన్నది. కాబట్టి ఎలా ఇస్తాను? నా ఆశ్రమమే అది, నేనే అది, అందుకని ఇవ్వలేను. స్వాహాకారము అంటే హవ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే దేవతలకి అన్నాన్ని ఇవ్వడం. యజ్ఞం చేసి అగ్నిముఖంగా స్వాహా అంటూ దేవతలకి హవిస్సునిస్తారు. కాబట్టి అలా దేవతలకి హవిస్సుని ఇవ్వడాన్ని యజ్ఞం చేసి ఇచ్చాడు అంటారు. దానికి ఏది ఆధారం? ఆవే. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటే గోవు మీద బ్రాహ్మణుల మీద పక్షపాతంతో చెప్పారని కాదు దాని అర్థం. బ్రాహ్మణుడు ఉన్నాడు, మంత్రభాగం నేర్చుకున్నాడు. ఆ మంత్రభాగాన్ని స్వరంతో చెప్పి దేవతలని పిలిచి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానికి కట్టబెట్టి యజమాని యొక్క కోరిక తీర్చడానికి కారణమవుతాడు. దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు. ఋష్యశృంగుడు ఆధ్వర్యం వహించి యజ్ఞం చేయించి పుత్రకామేష్టి చేయించి అశ్వమేధయాగం చేయించి దశరథుడికి ఉత్తమ సంతానం కలిగేటట్టుగా చేశాడు. మంత్రభాగం వచ్చు. కానీ యజ్ఞం చెయ్యాలంటే ఆవు లేదనుకోండి, ఎలా చేస్తారు? అసలు ఆ భూమిని శుద్ధి చెయ్యాలి. గోమయం వినా మార్గం లేదు, గోమయంతోనే అలకాలి. యజ్ఞం చెయ్యాలి, ఆవు పాలు ఉండాలి. యజ్ఞం చెయ్యాలి, ఆవు నెయ్యి ఉండాలి. యజ్ఞం చెయ్యాలి, గోమయంతో చేసిన 4 పిడకలు ఉండాలి. అసలు ఆ గోవు లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది? యజ్ఞం లేని నాడు దేవతలకి స్వాహాకారంతో అన్నం ఎలా అందుతుంది? స్వాహాకారంతో దేవతలకు అన్నం అందని నాడు వాళ్ళు ఎందుకు తృప్తి చెంది వర్షాలు కురిపిస్తారు? లోకము యొక్క క్షేమమునకు గోవు ప్రధాన కారణము. అటువంటి గోవు బాగుండాలని శాంతి మంత్రంలో ముందు చెప్పడానికి కారణం అది. కాబట్టి నా ఆశ్రమంలో జరిగేటటువంటి హవ్యము అంటే యజ్ఞయాగాదులకు ఈ గోవే కారణం. 2 కవ్యము. కవ్యము అంటే పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేటటువంటి భాగం. కవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాస భగవానుడు. కవ్యము అంటే పితృదేవతలకు ఇస్తారు అగ్నిముఖంగా. పితృదేవతలకి నేను అగ్నిముఖంగా ఏదైనా ఇవ్వాలి అంటే ఇదిగో ఇదే ఆధారం. నాకు ఈ శబళ యొక్క పాలు నెయ్యి ఇవే ఆధారం. నా ప్రాణయాత్ర, నేను సాత్వికమైన బుద్ధితో నిలబడడానికి ఈ శబళ యొక్క పాలు తాగుతుంటాను. నా ప్రాణయాత్రకి నేను ఉండడానికి ఇది అవసరం. అంతేకాదు, ఇక్కడ జరిగేటటువంటి వేదాధ్యయనానికి అంతటికీ ఆ గోవు కారణం. ఆ గోవుకి తెల్లవారి లేస్తే ప్రదక్షిణం చేసి ఆ గోపూజ చేస్తాం. అటువంటి గోవు పరదేవతా స్వరూపం. ఆ గోవే నా ఆశ్రమం. ఆ గోవు లేకపోతే ఎలా? స్వాహాకారవ షట్కారో వేదాశ్చ విద్యాశ్చ వివిధాస్తథా ఆయత్రమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయః అన్నాడు వశిష్ఠుడు. స్వాహాకారం, వషట్కారం, వివిధ విద్యలు అన్నీ ఆ శబళని ఆవహించి ఉన్నాయి. ఆ శబళ లేకపోతే జీవితం లేదు. అందుకని నేను శబళని ఇవ్వలేను, కుదరదన్నాడు. అంటే ఆయన అన్నాడు, శబళకి బదులుగా నీకు ఒక్కొక్క రథానికి పూంచడానికి వీలుగా 4 గుర్రములు కట్టవలసిన రథాలు ఇస్తాను. అటువంటివి ఎన్ని రథాలు ఇస్తాను? నీకు 400 రథములు ఇస్తాను. ఆ 400 రథములు బంగారు తాళ్లతోటి బంగారు చిరుగంటలతో అలంకరింపబడి ఉంటాయి. ఆ 800 గుర్రాలు మామూలు కావు, మత్సలేని 800 తెల్ల గుర్రాలు ఇస్తాను. 400 రథాలకి 800 ఈ గుర్రాల్ని కట్టుకుని నువ్వు వెళ్ళవచ్చు. అటువంటి రథాలు ఇస్తాను. 14,000 ఏనుగులను ఇస్తాను. 11,000 ఉత్తమ జాతి అశ్వాలను ఇస్తాను. 1,000,000 గోవులను ఇస్తాను. కావలసినన్ని మణిమాణిక్యాల్ని, వజ్రవైఢూర్యాల్ని, బంగారాన్ని ఇస్తాను. ఇంకా ఏమైనా కావాలంటే అడిగిస్తాను. శబళనొక్కదాన్ని నాకు. ఆయన అన్నాడు, ఎన్నైనా ఇస్తానని నువ్వను, ఇదొక్కటి మాత్రం నేను ఇవ్వను. ఎందుకనంటే నేను, నా జీవితము, నా ఆశ్రమమే ఆ శబళ. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ననే కదా మీతో మనవి చేశాను, రాగము నుండి కోపం వస్తుంది. ఎందుకంటే రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు. ఒక వస్తువు మీద ప్రీతి, అది మనకి దక్కలేదు, ఎవడి వల్ల దక్కలేదు వెతుక్కోవాలి.
వాడి మీద కోపం, వెంటనే వాడు అని తెలియగానే ఇక వాడి మీద కోపం బయలుదేరుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఈ వశిష్ఠుడు ఆవుని ఇవ్వట్లేదు, లోపల రగులుకోవడం మొదలుపెట్టింది విశ్వామిత్రుడికి. కోపం బయలుదేరుతోంది. అది అగ్నిహోత్రం. అదేం మెల్లమెల్లగా నీటి బొట్లు వచ్చినట్టుగా రాదు, వచ్చిందా అగ్ని జ్వాల వచ్చినట్లు లేచిపోతుంది పైకి. అందుకే నదీ ప్రవాహంతో పోల్చింది తార, నది యొక్క వరదతో పోల్చింది. ఒక్కసారి పాము పడగెత్తి లేచినట్టు పైన లోపల క్రోధం లేచింది. లేచి ఇప్పుడు అన్నాడు, నేను వశిష్ఠ మహర్షి మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. రత్నం మీ భగవన్నీ తత్ రత్నహారీ చ పార్థివా తస్మాన్నే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజా అన్నాడు. ఈ లోకంలో రాజుకి ఒక పేరుంది. ఏమిటి అంటే ఆయన రత్నహారి. ఎందుకంటే లోకంలో ఎక్కడ అమూల్యమైన రత్నము దొరికినా, అది ఎవరింట్లో దొరికినా అది ప్రభువుకే చెందుతుంది. ఏదో మా ఇంట్లో అకస్మాత్తుగా నేనేదో ఇంకో గది వేసుకుందామని పునాది తీస్తుంటే ఓ వజ్రాల పాత్రలు 2 దొరికాయి అనుకోండి, మా ఇంట్లో దొరికాయండి అంటే కుదరదు, అది ప్రభుత్వానికే చెందుతుంది. ఎక్కడ అమూల్యమైన వస్తువు ఉన్నది ప్రభుత్వానిదే. అందుకే రత్నహారీ చ పార్థివా, ప్రభువు రత్నములను తీసుకుంటాడు, అవి ప్రభువుకి చెందుతాయి. అమూల్యమైనదైతే రత్నం అని పిలుస్తారు. ఈ శబళ అమూల్యమైనది, అందుకని ఇది రత్నం. మమైషా ధర్మతో ద్విజా, అందుకని ధార్మికంగా ఆలోచిస్తే ఎవరికి చెందుతుంది? నాకు చెందుతుంది. నువ్వు నాకు ఇవ్వడం ఏమిటి? అడిగానంతే, ఓ మర్యాద కోసం అడిగా ఇమ్మని. నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, అది నాది, నేనే పట్టుకుపోవచ్చు. అడిగానని హఠం చేస్తున్నావు ఇవ్వనని, నిన్ను అడగక్కర్లేదు తోలుకుపోవచ్చు అన్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు? మెల్లిగా పిడివాదానికి బయలుదేరి కోపం వచ్చేసింది అనుకోండి, తను ఏమనుకుంటున్నాడో దాన్నే సమర్థించి మాట్లాడతాడు. అది పరమ ప్రమాదకర లక్షణం అండి జీవితంలో. అమ్మ బాబోయ్, అది అలవాటు అయిపోయింది అనుకోండి జీవితంలో, అంతకన్నా ప్రమాదహేతు ఇంకోటి ఉండదు. ఏమయ్యా అలా గుద్దేశావేమయ్యా అన్నారు అనుకోండి, చిన్నపిల్లాడు సైకిల్తో గుద్దేస్తే వాడు వెంటనే తాతగారు క్షమించండి పొరపాటు అయిపోయింది అని ఒక మాట అంటే వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఏం మీరు చూసుకోక్కర్లేదా అన్నాడు అనుకోండి, వాడు రావణుడు అవుతాడని గుర్తు. పొరపాటు జరిగినప్పుడు క్షమించండి అనగలగడం నాగరికత, సంస్కృతి, వృద్ధిలోకి వచ్చేటటువంటి లక్షణం. దాన్ని రకరకాల మాటలతో, అభూత కల్పనలతో సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం రాక్షస బుద్ధి, రావణ బుద్ధి. సుందరకాండలో కనబడుతుంది రావణ బుద్ధి అంటే ఏమిటో. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు పిడివాదం బయలుదేరదీశాడు. ఇది రత్నంతో సమానం కాబట్టి ఇది నాకు చెందుతుంది, అసలు నిన్ను అడగవలసిన పని ఏమిటి, నేనే తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని. ఊరుకున్నాడు. అర్థమైపోయిందిగా అవతలవాడి హృదయం. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? మీరు ఇవ్వక్కర్లేదు, అది నాది, నాది మీ దగ్గర ఉంది ఇన్నాళ్ళు, నాది నీ తీసుకుపోవడానికి మీ అనుమతి ఏమిటండో అంటే ఇప్పుడు కాదన్నాడు అనుకోండి, సైన్యంతో ఉన్నాడు, యుద్ధానికి వస్తాడు కాదు. ఊరుకున్నాడు. ఆయన కోప్పడలేదు వశిష్ఠుడు. ఎందుకని? సందర్భాన్ని పరిశీలనం చేసుకుని తాను ఎలా ఉండాలో అలా ఉండడం వశిష్ఠుడికి వచ్చు. తన కోరిక తీరలేదన్న కోపంతో కామధేనువుని పట్టుకుని తీసుకుపోతున్నాడు విశ్వామిత్రుడు. కొంత దూరం తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత కామధేనువు పట్టు తప్పించుకుని పరిగెత్తుకొచ్చింది వెనక్కి. దానికి వశిష్ఠ మహర్షి మీద అనురక్తి, అది పరిగెత్తుకొచ్చింది. నేను నీ పట్ల ఏమైనా దోషం చేశానా, నీ బాధకి కారణమయ్యానా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపుచ్చావు అని అడిగింది. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు దోషమూ చెయ్యలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. మరి విశ్వామిత్రుడు నన్ను తీసుకుపోతున్నాడు. వెంటనే ఏమి మాట్లాడతారండి అసలు? ఆ మాటల సొబగు చూడాలి. మాట్లాడక అర్థం లేని ఊరికే పిచ్చి పిచ్చి మాటలన్నీ ఉండవు అందులో. ఆన్సర్ టు ది పాయింట్ అంటారు చూసారా, అంత ఖచ్చితంగా ప్రశ్న జవాబు అలా ఉంటాయి. ఆయన అన్నాడు, అతను ప్రభువు, బలవంతుడు, చాలా సైన్యం ఉన్నవాడు, క్షత్రియుడు, గర్వంతో ఉన్నాడు. నువ్వు కావాలని విశేషమైన కోరికతో ఉన్నాడు, నా మీద కోపం పెట్టుకున్నాడు, నిన్ను తీసుకుపోతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. వెంటనే కామధేను అంది, అది క్షత్రియ బలం, నీది బ్రహ్మబలం. నువ్వు తలుచుకుంటే ఆ బలాన్ని అణచగలవు. అవతల సైన్యం ఉందని కదా నువ్వు అంటున్నావు, నువ్వు ఆదేశించు, సైన్యాన్ని సృజిస్తాను, నీ ఆదేశం ఉంటే సృజిస్తాను. వెంటనే ఆయన అన్నాడు, అవతల సైన్యం పడిపోగలిగినంత సైన్యాన్ని సృజించు అన్నాడు. వెంటనే కామధేనువు సంకల్పం చేసింది. దాంట్లోంచి పప్పలవులు అనేటటువంటి జాతి పుట్టింది. పుట్టి దాని శరీరంలోంచి కొన్ని లక్షల మంది దిగిపోయారు.
దిగిపోయి యుద్ధానికి వెళ్ళారు విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడు చూశాడు, ఇప్పుడు దాని మీద వ్యామోహం మరీ పెరుగుతుందా పెరగదా? ఇది మనకే ఉండాలరా అన్న ఆలోచన వస్తుందా రాదా? వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఏడిచింది నేను నీతో ఉంటానని సైన్యాన్ని సృజించన్నాడు, సృజించింది. వశిష్ఠుడి మీద దీనికి ఇంత ప్రేమ ఏమిటి? ఇప్పుడు వశిష్ఠుడి మీద కోపం ఇంకా పెరుగుతుందా పెరగదా? ఇది కావాలన్న కోరిక పెరిగింది, వశిష్ఠుడి మీద కోపము పెరిగింది ఇంకా. కాబట్టి ఇప్పుడు తన సైన్యాన్నంతటినీ యుద్ధానికి మోహరించాడు. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. అటు సైన్యము పోయారు కొంతమంది. విశ్వామిత్రుడు గొప్ప యుద్ధం చేసి పప్పలవులందరినీ కూడా అణిచేశాడు. చూసింది కామధేనువు, వశిష్ఠుడి వంక చూసింది. ఓ అన్నాడు, ఇంకా సృజించు అన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభా ఊధసత్వత సంజాతా పప్లవా శస్త్రపాణయ. ఒక పెద్ద అంబారావం చేసింది. ఆ అంబారావం చేసినప్పుడు ఆ ధ్వని తరంగాలలోంచి కాంభోజా రవిసన్నిభా, సూర్యబింబం యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అంత కాంతి కలిగినటువంటి కాంభోజ జాతి పుట్టింది. దాని యొక్క యోనిలోంచి యవనులు పుట్టుకొచ్చారు. దాని యొక్క గోమయ స్థానంలోంచి శకులు పుట్టుకొచ్చారు. దాని యొక్క రోమ కోపాల్లోంచి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు లక్షల మంది పుట్టుకొచ్చారు. ఇలా కన్ను తెరిచి కన్ను మూసే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ చంపేశారు. విశ్వామిత్రుడి కొడుకులు ఒక్కసారి వశిష్ఠ మహర్షి మీదకి వచ్చారు. ఇదిగో ఈ వశిష్ఠుడి వల్లే కామధేనువు మా నాన్న సైన్యాన్నంతటినీ చంపేసింది. ఈ శత్రుత్వం అంతా ఎంతసేపట్లో వచ్చింది? అంతకుముందు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నారు, అంతకుముందు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అంతలో వచ్చింది శత్రుత్వం, అంతలో వచ్చింది కోపం. కోపాన్ని అణుచుకోలేకపోతే ఎలా మారిపోయిందో చూడండి సన్నివేశం ఒక్కసారి. ఆగర్భ శత్రువుల్లో అయిపోయారు ఇద్దరు. ఎవరు? విశ్వామిత్రుడు కాదు, ఆయన ప్రసన్నంగా ఉన్నాడు. వశిష్ఠుడు ప్రసన్నంగా ఉన్నాడు, విశ్వామిత్రుడు ఊగిపోతున్నాడు. అక్కడి నుంచి ఆయన విశ్వామిత్రుడి కొడుకులందరూ వచ్చి వశిష్ఠుడి మీద పడ్డారు. చంపి అవతలపారైంది వశిష్ఠుడిని. ఆయన నిన్న చెప్పాను కదా కపిల మహర్షి గురించి. రోషేన మహతావిష్టో హుంకార మకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరత్మజా. అలాగే ఒక్కసారి వశిష్ఠ మహర్షి లేచి నిలబడి హోం అన్నారు. ఆత్మరక్షణ, మరి శరీరాన్ని రక్షించుకోవద్దు. ఆయన ఒక్కసారి హోం అనేటప్పటికీ ఆ కోపంతో అన్న ఆ హుంకారానికి విశ్వామిత్రుడి కొడుకులు అందరూ కూడా దగ్ధమై భస్మరాశులై కింద పడిపోయారు. చూశాడు విశ్వామిత్రుడు, ఎవ్వరు లేరు. పరమ బాధతో వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఏమి బలం రా, నా బలం ఎందుకు పనికొచ్చింది? ఒక బ్రాహ్మణుడు ఇలా బ్రహ్మదండం పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు, పక్కన శబలుంది, ఏమీ చేయలేకపోయాను. కాబట్టి ఎలాగైనా వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవాలి. ఎంత కోపం లోపల పుట్టేసిందో, ఇంకా ఆ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే దాన్ని భగవత్పరం చేశాడు. క్రోధము సాధన అయింది.